వచ్చండి ఇప్పుడు వైన్ షాప్ ఉంటుందండి. తాగినోడికి అది పెద్ద దేవాలయంలో కనబడుతుంది. అవును. తాగనోడికి దరిద్ర కొట్టులా ఉంటుంది. అవును. ఇప్పుడు నేనున్నాను, ఆడు పిలిచిన ఎల్లో బతిమాలు ఇచ్చి ఫ్రీగా ఇచ్చి నేను తాగను. తాగిన వాళ్ళు డబ్బు ఇచ్చి కూల్ చేసి వచ్చి ఆ కూల్ అంతా అక్కడ ఇచ్చేసి తాగేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏడు సార్, అది ఎవడిష్టం ఆడిది. సరే, మీరు 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 మీ మాట తీరు కానీ మీ మాట్లాడే విధానం ఇదంతా చూస్తుంటే మీరు చాలా చాలా పద్ధతిగా చాలా క్రమశిక్షణగా ఉన్నారు. మీరు చాలా విలువలతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఉన్న నిజాలు మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి వ్యక్తి అంటే చిన్నప్పుడు బట్టి ఈ అబ్బాయి ఎందుకు ఇలా మారాడు? ఇంత విలువలు కలిగిన వ్యక్తి కదా, మీ క్రమశిక్షణ అబ్బాయికి ఎందుకు రాలేదు అని. రావణాసురుడు కడుపునే ప్రహ్లాదుడు పుట్టాడు సార్. మన చెప్పిన వాటిలో కొన్నాళ్ళు 10th వరకు మన చెప్పిన మాకు అదుపులో ఉన్నాడు. 10th అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ గ్రిప్ట్లో పెట్టుకుంది. వాళ్ళ అమ్మకి పాములు అంటే ఇష్టం. పాము అంటే ఇష్టం. పాములాగా ఇంట్లో పాములాగా ఉండేది. అలాగే బతికాం. అలా నేను చెప్తే అలాగంటాడరా, చెయ్యరా నువ్వు, ఇలాగంటాడరా, ఇలా చేయాలి. పిల్లలకి ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. ఏంటంటే మంచి అయినా చెడ్డైనా ఒక మాట మీద వెళ్తే ఇల్లైనా వాకలైనా వెళ్తుంది. మనం ఎలా చెప్పి అలా చెప్తే వాళ్ళ అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు. చిన్నపిల్లడు ఉంటాడు, స్కూల్కి అని మారాజ్ చేస్తాడు. ఒకళ్ళు వెళ్ళమని చెప్తారు తల్లి తండ్రిని, అవునండి. ఒకళ్ళు వద్దని చెప్తారు. వెళ్ళమని ఆడి చెడ్డోడు, వద్దని చెప్పిన మంచోళ్ళు, కానీ ఆడ లైఫ్ పాడైపోతుంది. అవునండి. ఏడు సార్, అలాగే ఏదో మాట అన్నారండి, మావిడిది క్రిమినల్ బ్రెయిన్, మావిడిది క్రిమినల్ బ్రెయిన్, ఆవిడ బ్రెయినే మా అబ్బాయికి వచ్చిందని మాట అన్నారు. జీన్స్ వస్తాయి సార్. మనం వద్దన్నా జీన్స్ వచ్చేస్తాయి. నా బ్లడ్ ఉంది, నాది బి పాజిటివ్ బ్లడ్. మా పిల్లలకి ఇద్దరికి బి పాజిటివ్ బ్లడ్ వచ్చింది. కానీ జీన్స్ బుర్రలోని నెదర్లోని జీన్స్ వచ్చేస్తాయి. ఆ జీన్స్ మరి మనం ఏం చేయలేము. ఆ జీన్స్ని మన చేతిలో లేని పని అది. ఎట్ సార్ అంటే ఎట్లా సార్? మీరు అన్నేళ్ళు కాపురం చేసి పిల్లల్ని కన్నారు, ఆవిడ క్రిమినల్ మైండ్ అని ఎట్లా అంటున్నారు? అంటే ఏదో కారణం ఉండి ఉంటుంది కదా. పడ్డాను నేను బాధలు పడ్డాను సార్. కొన్ని సంవత్సరాలు పడ్డాను సార్ బాధలు. ఆ దరిద్రం తల్లించి దిగిపోయింది. నాకు శాచ్ వచ్చిందని సార్. తినకపోయినప్పుడు ఫస్ట్ పెళ్ళం ఉండి ఏంది సార్ ఉపయోగం లేని పెళ్ళము. టైంకి అన్నం ఉండదండి. నేను మగోడిని కదా, ఒంటిపి చేసి ఊరుకుంటుంది కదండి. నేను మగోడిని కదా, మనిషిని కదా. రేట్ సార్ మీకు అన్ని వివరాలు చెప్పగలరు అప్పుడు ఆ లైవ్లో. అవునండి. ఓకే ఓకే. మరి అవన్నీ పెద్ద మనుషులు చెప్పారండి. నేను చెడ్డోడిని. రేట్ సార్, నువ్వు అన్నీ చెప్తావా? నువ్వు పెద్దోడిని చెప్పకుండా ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 40 సంవత్సరాలు ఉండాలి చెప్పకుండా. ఎన్నాళ్ళు ఆకలితో ఉండాలి? అన్నిటికీ ఇబ్బంది పడి ఎన్నాళ్ళు ఉండాలి? ఉండి బాధపడి కంట, లేకుండా బాధపడితే హ్యాపీ సార్. ఇప్పుడు ఫస్టులు ఉంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. అమ్మయ్యా, ఆ దరిద్రం లేదు మనకి. కానీ అంటే మీ అబ్బాయి 100 కోట్లు సంపాదించాడని చెప్తున్నారు కదండి ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా. మీకేం డబ్బులు పంపించలేదా తండ్రికి ఎప్పుడు? ఆడు పంపించలేదు. ఆడికాడ 100 కోట్లు ఉన్నాయని నాకు తెలీదు. వాళ్ళ నాన్న డబ్బులు ఉన్నాయి పంపిస్తానని ఆ డబ్బులు నాకు అక్కర్లేదు. నాకు భగవంతుడు పెట్టిన దారం ఉంది, భిక్ష ఉంది. భగవంతుడు పెట్టిన భిక్ష ఉంది. ఆ గణపతి బాబు, పార్వతీ పరమేశ్వరుడు, సింహాద్రప్పన్న ఒక బక్సెట్టారు. పెన్షన్ వస్తుంది నాకు చాలు. నాకు తిన్నంతకి మందులకి డబ్బులు సరిపోతున్నాయి. మనం ఇంకంతకన్నా ఏం కావాలి సార్? అంతేనండి. రాజకీయ నాయకులు ఉన్నారు తమిళనాడు. మనకు అందరికీ తెలుసు. ఓపెన్గా మనకెందుకు? ఒక స్త్రీ బోల్డ్ అంత సంపాదించింది, ₹1 పట్టుకెళ్ళలేదు ఆవిడ. కొన్ని వేల లక్షలు, కొన్ని 100 లక్షలు సంపాదించింది. ఏమి ₹1 పట్టుకెళ్ళింది ఆవిడ? అవునండి. అవన్నీ ప్రజల పాలు అయిపోయింది. ఎందుకు మన తిన్నందుకు లోటు లేకపోతే చాలు సార్. ఉండడానికి ఏదో కొంప ఉంది, లోన్లు పెట్టి దపదపాలు లోన్లు పెట్టి పట్టుకున్నాం. మనకు చాలు, మన జీవితాలకు మనకు చాలు. డబ్బులు ఉంటే ఇదంతా ఎరగొట్టుకుని శుభ్రంగా. మీ అబ్బాయి వేరే దేశంలో ఉన్నంతకాలం అతన్ని ఎవరు పట్టుకోలేకపోయారు, పోలీసుల వల్ల కూడా కాలేదండి. కానీ ఇండియాకి, హైదరాబాద్కి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. మీ కోడలు అంటే మీ మాజీ కోడలే అతన్ని పట్టించింది అనేది బయటకు వస్తున్న ప్రచారం నిజమేనండి? అది అవన్నీ నాకు తెలియదండి. తెలిస్తే ఏదైనా మాట్లాడతాను. తెలియంది నేను ఏమీ మాట్లాడను. వాళ్ళు ఎలాగన్నారు, ఇలా ఎలాగన్నారు అని నమ్మేవాడిని కాదు. చెప్పుడు మాటలు విని పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. నేను అలా చెప్పుడు మాటలు విని పాడైపోయాడిని కాదు. వాళ్ళకే ఇట్టేస్తాను బాంబు. నాకు ఎవరైనా చెప్తే వాళ్ళకే ఇట్టేస్తాను ముందు బాంబు పెట్టేస్తే అప్పుడు వాళ్ళు ఇంకా 2 రోజులు చెప్పరు. కాబట్టి నువ్వు ఆ ఊరోళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి. నా గురించి ఎవరు చెప్పరు. చెప్పినా నేను విన్నాను.
వాళ్ళకి వెంటనే ఎట్టేస్తాను వాళ్ళకే కర్ర ముడ్లో. కాదండి, మీ అబ్బాయికి పెళ్ళైన విషయం అన్నా తెలుసా మీకు? చెప్పిన మాటలు వినే చెప్పిన మాటలు. మీ అబ్బాయికి పెళ్ళైన విషయం తెలుసా? కోడలు ఎక్కడ ఉంది? నేనే చేశాను సార్ పెళ్ళి. మీరే చేశారు? అబ్బా పెళ్ళి నేనే చేశాను సార్. నేనే చేశాను సార్. నేను పెళ్లి సంబంధాలు చూసేవాడిని, పెళ్ళిళ్ళు ఫోటోలు అయితే తెచ్చేవాడిని. ఫోటోలు చూసేవాడు కాదు కనీసం. చూడకపోతే ఎలా చేయాలి పెళ్ళి వాళ్ళు అడిగేవారు. మీరు ఫోటో ఎట్టుకెళ్ళారు కదా, ఏం చేశారో అని అడిగేవారు. వాళ్ళకి ఏదో చెప్పాలి కదా, ఎస్ నో చెప్పాలి కదా. ఇప్పుడు ఫోటో చూడకపోతే నేనే చెప్పిన వాళ్ళకి ఏదో చాకు చెప్పుకొని ఊరుకున్నాను. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి పలానా నాకు నచ్చిందని ఫోటో చూపించాను. నాకు ఫోటో చూపిస్తే ఇంకో 2 ఫోటోలు చూపించారు. ఈ పిల్ల బాగుందిరా, ఇంకో పిల్ల చెప్తే ఆ పిల్ల కాదు ఈ పిల్ల అన్నాడు. నాకు నచ్చింది కాకుండా ఆవిడకి నచ్చింది చూపి. పోనీ సరే నీకు నచ్చింది కదా చేసేస్తానులే అన్నాను. ఆవిడ ముస్లింల అమ్మాయి తెలిసి చెప్పాడు. సర్లే నీకు నచ్చింది కదా బాబు, నీకు నచ్చితే నేను తిరగలేదు, నాకే శ్రమ తగ్గించావు అనేసి మా పెద్దల్ని, మా మాయ గారిని, మా మేనత్తని, మా అన్నయ్యని, మా వదిన్ని, మా ఎరకత్తిని, ఎరకోడిని ఇలాగ అందరం తెలిసి 90 మా మనవరాళ్ళు, నా కూతురు, నాలుడు వెళ్ళి నిశ్చితార్థం చేసి వచ్చాం. మళ్ళీ పెళ్లి ముహూర్తాలు కూడా వాళ్ళే పెట్టేశారు. అక్కడ పెట్టేసి ముహూర్తాలు చెప్పేశారు డేటు. ఆ డేట్కి మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి పగలే పెళ్ళి కూడా పగలే ఆ బస్సు పంపించాడు సికింద్రాబాద్. బస్సు అందరూ ఎక్కితే తిన్నగా కళ్యాణ మండపం దగ్గర ఆగింది. వెళ్ళాము, పెళ్లి చేస్తాము, పగలే నగ్నం పగలే చేస్తాం. మళ్ళీ సాయంత్రం కల్లా ట్రైన్ ఎక్కి వచ్చాం. అంతే, ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండలేదు. కనీసం 24 అవర్స్ లేదు, 12 అవర్స్ అన్నీ 8 అవర్స్లో అన్నీ అయిపోయి వచ్చాం. అంటే ఎందుకు విడిపోయారండి వాళ్ళిద్దరూ? తర్వాత పెళ్ళైన తర్వాత ఎందుకు వెళ్ళిపోయారంటే వీడు కొద్దిగా మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా మనిషికి విలువ ఇవ్వడం మర్యాదగా మాట్లాడటం. తర్వాతను మా కోడలు ఉద్యోగం చేస్తుంది కదండి, వాళ్ళ అమ్మ మంచిది కదండి నాకు తెలిసి. ఆవిడ ఎలా అంటే ఇప్పుడు ముసలైపోయింది, ఆవిడ ముసలైపోయింది, నేను ముసలైపోయాను సార్. మాకేం కావాలి సార్, టైంకి ఎంత ఏదో ఫుడ్డు మందులు అవి కొనిపెట్టి చాలు కదా. ఇప్పుడు నాకు మా కొడుకు కోడలు ఎక్కడ ఉన్నారనుకోండి, నాకు నా పెన్షన్ డబ్బులు అది తీసేసుకొని నాకు మందులు ఇచ్చి టైంకి ఎంత పెడితే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. ఆవిడకి అలా కాదు, వాళ్ళ అమ్మ ముసలైపోయింది. ముసలి దానికి ఎందుకు సోకులు? ఆవిడకి ప్రత్యేకించి ఒక కారుకు డ్రైవరు రోజు షాపింగ్లకి వెళ్ళాలి. షాపింగ్లకి వెళ్ళి అన్ని వెళ్తే డబ్బు అంతా ఆ కూతురు సంపాదించి పుష్టి అనిపించేస్తుంది. కూతురు సంపాదించింది మళ్ళీ ఏమో మా మీదే బతుకుతానని అని అంటుందట. మా పాప అది ఆవిడ డబ్బు అంతా ఆవిడ ఖర్చు పెట్టిస్తే ఈడి ఇంట్లో సంపాదన తిని ఈయనే అంటుంది మళ్ళీ తిరిగి. అవన్నీ ఆలకించాను ఇదివరకు, అంతే నాకు చెప్పలేదు. మా పాప చెప్పింది నాకు ఇలాగనన్నా నీకేం తెలుసు, ఇలా బాధలు పెడుతున్నారు అడగలేదనా నువ్వు అనుకుంటున్నావు అని అన్నది. నాకు అండర్స్టాండ్ అయింది నాకు. ఆ ముసలమ్మకి కారు డ్రైవర్ ఎందుకు, షాపింగ్లు ఎందుకు సార్, లిప్టిక్లు అవి రాసుకొని షాపింగ్లు ఎందుకండి ముసలిళ్ళకి అవన్నీ ఈడు అడుగుతాడని ఈడు చెడ్డోడు. వీడు కొద్దిగా ఖర్చు పెట్టాడు, కొద్ది పేనాసురుడు వెళ్ళాడు. అనవసరంగా ఖర్చు పెట్టాడు, అవసరమైతే ఖర్చు పెడతాడు. ఎందుకు అనవసరంగా ఆ ముసలి దానికి అవసరమా? అవి అడగకూడదు. కూతురట ఆవిడని చదివించాను, నా కూతుర్ని ఉద్యోగం చేస్తుంది ఈ రోజు, నా కూతురు సొమ్ము నేను ఖర్చు పెట్టుకుంటాను అంటదట. ఇవన్నీ విడిపోయిన తర్వాత కోడలో మీకు టచ్లో ఉందండి, ఇప్పుడు మాట్లాడిందా? ఆ గొడవలు అయినప్పుడు ఫోన్ చేసింది, మీరు రండి అమ్మాయి గారు ఒకసారి రండి ఇలాగ నాన్న ఇది అంటే. అప్పుడు నేను కళ్ళు ఆపరేషన్ చేసుకున్నాను సార్. ఈ కన్ను ఒకసారి చేశారు గ్యాప్ ఇచ్చి. అమ్మ నా కళ్ళుకు బాగలేదు, తిన్నంత తిండి లేదు, నీకు తెలుసు కదా. నేను ఏదైనా ఫోన్లో చెప్తాను, ఒకవేళ అక్కడికి వచ్చినా నేను అదే చెప్పాలా. ఆడి వినవు, నువ్వు వినవు, నా శ్రమ అంతా వృధా అయిపోద్ది. మీరు వింటానంటే నేను వస్తాను, చెప్తాను. చిన్నవి గొడవలు రావడం కామన్. ఏదో మీరు ఒక మాట మంచిగా జీవితాంతం బతకని వాళ్ళు కదా, ఏదో సెట్ చేసుకోవాలి. అందులో మీకు పాప ఉంది, దాని జీవితం నాశనం అయిపోద్ది. మీరు పౌరుషాలకు వెళ్ళిపోతే దాని జీవితం పాడైపోద్ది. చుక్కలాంటి పిల్లమ్మ, బంగారంతో సమానమైన పిల్ల, దాన్ని తలుచుకుంటే నాకే బాధేస్తుంది, మీరు గొడవలు పడకండి అని చెప్పాను. నన్ను మాట్లాడుతున్నాను, ఆవిడ కట్ చేసేసింది ఫోన్ కట్ చేసిన వాళ్ళకి ఫోన్ చేస్తామంటే. అంటే మీ అబ్బాయికి ఆల్రెడీ ఒక పాప కూడా ఉంది, అంటే మీ మనవరాలు ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నా సార్? ఉన్నదండి, బంగారం బొమ్మ అండి మా మనవరాలు. ఇద్దరు బాగుంటారు కాబట్టి పిల్ల, తల్లి తండ్రి ఇద్దరు బాగుంటారు కాబట్టి పిల్ల రతనాల బొమ్మ, బంగారు బొమ్మలా ఉంటుంది.
అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్ ఎక్కడన్నా తెలియదు నాకు. హైదరాబాద్ అంటే చిన్నదేటి, చిన్నదేటి అండి. తల్లి దగ్గర ఉంది పాప, అయ్యబొమ్మరావు కూతురు తల్లి దగ్గరే ఉంది. మొత్తానికి తల్లి దగ్గర, తల్లి దగ్గర ఉన్నా సార్. ఓకే. ఇప్పుడు మీ అబ్బాయి పోలీసులు మనకు తెలియదు, సరే ఉన్నారు ఎక్కడో తెలియదు. ఇప్పుడు మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు, జైలుకి తీసుకెళ్లారు, మళ్ళీ కస్టడీకి తీసుకొచ్చి రోజు ఇక్కడే పోలీసులు కోచింగ్ చేస్తున్నారు. మరి మీ అబ్బాయిని ఏమి కలిసే ప్రయత్నం చేయలేదు? ఒకసారి వచ్చి కొడుకుని చూడాలనిపించట్లేదా మీకు? నాకు మనసులో ఉన్నా నన్ను వెళ్ళే శక్తి లేదండి. నాకు 5 రకాల జబ్బులు ఉన్నాయండి. ఓకే. తిన్నంతకు తిండి లేదండి నాకు. ఇలాగ మా ఆఫీస్కి వెళ్ళి రావాలంటేనే నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, ఎక్కడ పడిపోతున్నాయి నాకే తెలియదు. నాకు 5 రకాల జబ్బులు. గ్లూకోమా ఉంది, షుగర్ కొత్తగా షుగర్ వచ్చింది, జాయిన్ అయ్యింది, గ్యాస్ట్రిక్ ఉంది, బీపీ ఉంది, ఇలాగ అన్నీ ఉన్నాయి సార్ నాకు. నేను టైంకి తిన్నంత తిండి లేదు. నేను ఈ ఎండతో వెళ్ళి అక్కడికి ఏ కర్రీ పాయింట్ తెచ్చుకుంటే తినబుద్ధి లేదు, వాంతులు వచ్చేస్తాయి. టౌన్లోనే అనుకోండి ఇది కావతల అది అక్కడ కొనుక్కోవచ్చు, ఇక్కడ అలాగే ఉండదు. ఉన్నది ఇది పల్లెటూరు కాదు, పట్టణం కాదు, అలా అయిపోయింది మా ఊరు. పల్లెటూరు అయినా వాళ్ళని ఒక లేబర్ పట్టుకొని కూలి పెట్టుకొని డబ్బులు ఇచ్చి వంట చేయించుకోవచ్చు. ఇప్పుడు అలా కాదు, ప్రతి వాళ్ళు శంఖకి బ్యాగ్ తగిలించుకొని హాస్పిటల్కి పనికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు వేలు ఇస్తారండి. వేలు నేను ఇవ్వగలరా చెప్పండి? నేను తినాలా, మందులే కొనుక్కోవాలా, వాళ్ళకి వేలే ఇవ్వాలా? అందువల్ల అన్నీ ఎంతైనా మీరు తండ్రి కన్న కొడుకుని చూడాలని ఉంటుంది. కన్న కొడుకు కష్టాల్లో ఉన్నాడు, మీ కడుపును పుట్టిన కొడుకు ఈరోజు పోలీసుల చేతిలో ఉన్నాడు. సో చూడాలనిపిస్తుంది కదా ఏ తండ్రికైనా కూడా. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వచ్చి కొడుకుతో మాట్లాడాలన్న అనిపించిన ఉంటుంది కదా తండ్రికి. జరిగితే అన్నీ ఉంటాయి సార్, జరిగితే అన్నీ ఉంటాయి. నేను ఇక్కడ జరిగింది అనుకోండి, ఇక్కడ హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ దీపి ఆయన చూసి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కి ఇక్కడ దీపాలు ఉంటుంది జరిగితే. అవ్వదు కదా. నాకా బాగోలేదు, నాకా ఒంట్లో బాగోలేదు, నేను వెళ్ళలేను. అలాంటప్పుడు ఆ ఆశ రాదు, ఆలోచన రాదు. ఏడు సార్.